అట్లాంటిది ఆయన పార్టీ పెట్టారు. అంటే ఇంకా అవును. అది ఏమనాలి, అది వాలంటరీ అంతే అది. అవును సార్. అవును. ఆయన కూడా ఏంటంటే నేనుంటాను. బోలెడు హ్మ్. సార్లు ఆయన హ్మ్. ఏదైనా చిన్న చిన్న విషయాల్లో నన్ను తిట్టిన సందర్భాలున్నాయి. ఇయన్నీ ఓకే. ఉన్నాయి. హ్మ్. ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను పార్టీని వదులు గాని, అవును. ఆయన ఎంత తిట్టినా మళ్ళీ మొన్నడెళ్ళి కనిపించేవాడిని. హ్మ్. సో, ఆయనకి కూడా తెలుసు. ఓకే. ఈ మనోడు నా విషయంలో ఎంత ఇదిగా ఉంటాడని. ఓపెన్‌గా ఉంటాడు. అని. హ్మ్. సో, ఒక రోజు పిలిచి నీకు మీడియా అంటే కొంచెం ఈ ఇంట్రెస్ట్ కదా! అన్నిట్లోని ఉన్నావు కదా! అవునవును. మీడియా పనులు చూడు అని చెప్పి అప్పచెప్పారాయన. ఓకే. నా బెస్ట్ నేనేం చేయగలను అదంతా కూడా మీదేసుకొని చేశాను అవునవును. అప్పుడైతే. మీకది ఆల్రెడీ ఉన్నదే కదా సార్. కొంచెం బాగా టచెస్ ఎందుకంటే ఉన్నాయి సినిమా కాబట్టి ప్రమోషన్ అనేది చాలా హై స్కేల్‌ది హై కదా! స్కేల్ కాబట్టి. ఆటోమేటిక్‌గా అది పార్టీలు గట్టా అప్లై చేస్తే జనాలకు ఒక రకమైన కిక్ ఉంటది. అంటే నా బెస్ట్ ఏం ఇవ్వగలనో అది చేశాను. ఆ రోజు. హ్మ్. అంతే. ఓకే. మరి సాటిస్ఫై అయ్యారా? తర్వాత ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా అనిపించింది? నాకైతే హ్మ్. ఆ రోజు కళ్ళు మూసేసుకున్నాను నేను. ఇది కౌంటింగ్ రోజున. ఎందుకంటే అంతకుముందు కొన్ని చేదనుభవాలు హ్మ్. ఉన్నాయి కదండీ! హ్మ్. అసలు నేను పెట్టని దండాలు లేవు. నేను కొట్టని ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా చాలా మొక్కులు ఉండిపోయినాయి నాయి ఓహ్! ఆ ఓకే. విషయంలో. ఆ! సో, దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. ఆ హ్మ్. తర్వాత ఒకసారి ఎళ్లి కనిపించాను. కనిపించిన తర్వాత ఇంక మళ్ళీ నా పనుల్లోకి నేనొచ్చేసాను. ఓకే. అంటే ఇప్పుడు అంటే జనసేనతో అంటే ఇప్పుడు యాహ్! ఉన్నట్టే యాహ్! సార్? యాహ్! ఇట్ ఈస్ దేర్. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆయన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయడం గాని, అది గాని చేయను. హ్మ్. ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎళ్తాను. ఓకే. లేదంటే నా పనిలో నేనుంటాను. హ్మ్. బట్ నేనెక్కడున్నా కూడా మనసు అక్కడుంటది.